దేవునికి వందనాలు. గడిచిన 7 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడి 8వ నెలలో ప్రవేశపెట్టిన దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ నూతన నెలలో దేవుడు మనకిస్తున్న చక్కని మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని. ఉప్పుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడని మనము చూసినట్లయితే, ఉప్పు కొన్ని వస్తువులు పాడవకుండా కాపాడుతూ ఉంటున్నదని మనందరికీ తెలిసినదే. అయితే ఈ లోకంలో అనేకులు నశించిపోతూ ఉంటున్నారు. వారిలో కొంతమందినైనా ఉప్పు వలె మనము కాపాడాలని దేవుడు మనలను ఉప్పుతో పోల్చి ఉన్నాడు. ఉప్పు స్వభావం కలిగిన వారు బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే, అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి దేవదూతలు వచ్చినప్పుడు వారి యొద్దకు వెళ్ళి, ప్రభువా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని కూడా నాశనం చేస్తావా, వారి నిమిత్తం కాపాడవా అని దేవుడితో బేరమాడిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, లేక 30 మంది, 20 మంది, 10 మంది ఉంటే కాపాడవా అని ఆ యొక్క పట్టణాల రక్షణ కొరకు పోరాడిన విధంగా మనం కూడా లోకంలో నశించిపోతున్న బిడ్డల కొరకు పోరాడాలని ప్రభుపేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.